హ్యాపీ అనే వర్డ్ చాలా చిన్నది సార్. ఎస్. ఇప్పుడు నా హోల్ లైఫ్లో ఐ కెన్ సే ఐ వాజ్ నెవర్ దిస్ హ్యాపీ. అంటే నేను ఈ సినిమాకి ఎఫర్ట్స్ ఏదైతే పెట్టి అంటే ఫుల్లెస్ట్ ఇచ్చి ఇవన్నీ మేము పర్ఫామ్ చేసినామో అంటే నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నిజంగా నేను ఒక జోన్లో ఉండిపోయినా, అరే నేను ఇంత మంచి చేసినానా, నాకు వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే నేను చేసింది వాళ్ళకి అర్థం అవుతుందా, రిసీవ్ అవుతుందా అన్న దాంట్లో ఉండే. విజయ్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు అందరు వచ్చి చెప్తుంటే అసలు హార్ట్ నిండిపోతుంది. అంటే ఎస్ బై నేను నిజంగా చేసిన వచ్చింది. అంటే నీకు ముందు నమ్మకం లేదా నువ్వు బాగా చేసావు? నమ్మకం లేదని కాదు, నాకు లోపల ప్రతి ఒక్కరూ ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మన మీద ఫస్ట్ నమ్మకం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు కదా. కానీ ఆ నమ్మకం రావడానికి ముందు మనం ఒక ట్రాన్స్లో ఉంటాం. అరే అంటే చుట్టుపక్కల నుంచి మస్తు వస్తుంటాయి, అవి ఇవి నెగిటివ్స్ వస్తుంటాయి. అంటే ఎంత ఎఫెక్ట్ కావద్దన్నా కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అని కాదు కానీ పుచ్చుకుంటుంటుంది కదా. అవును. అప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగా రాదేమో, నాకు నిజంగా నేను చేయలేనేమో, జస్ట్ యావరేజ్ ఏమో నేను అన్న జోన్లోకి వెళ్ళిపోతాం కదా. అప్పుడు ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఇట్లా మోటివేషన్, ఇప్పుడు రాజేష్ గారు, ఎస్కేన్ గారు ఎట్లయితే మోటివేట్ చేసి నన్ను నమ్మి నాకు నీ లోపల పొటెన్షియల్ ఉంది అని చెప్పి పుష్ చేసి ఇట్లా చేస్తారు కదా. అప్పుడు ఆ నమ్మకం వచ్చి ఆ నమ్మకం కొంచెం పెరిగి ఇప్పుడు చేయాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కదా. అట్లా వచ్చిన నమ్మకం 100% ఉంటుంది. నమ్మకం లేనిది మనం చేయలేవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయలేవు కదా. కానీ బేసిక్గా నిన్ను అడగాల్సిన చాలా కీలకమైన ప్రశ్న ఉంటుంది. నువ్వు ఈ సినిమా కథ విన్నప్పుడు వర్ యూ డెస్పరేట్ టు యాక్సెప్ట్ ది ఫిల్మ్ బికాస్ నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికో, లేకపోతే నీకింత మంచి అవకాశం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పటి వరకు రాకపోవడం అది కారణమా, లేకపోతే ఈ క్యారెక్టర్ నచ్చి ఇది నేను చేస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఈ క్యారెక్టర్తో అన్న ఒక జడ్జ్మెంట్ ఏమైనా నిన్ను డ్రైవ్ చేసిందా? అంటే సార్ ఇంతకు ముందు కూడా నేను 2-3 ఇంటర్వ్యూస్లలో చెప్పిన, అంటే ఏ యాక్టర్కైనా కానీ ఈ స్కోప్ కోసం దోలాడతారు. అది వచ్చి బేబీ త్రూ వస్తుంది అని అంటే అంతకన్నా పెద్ద అవకాశం ఏముంది, అంటే అంతకన్నా పెద్ద ఆపర్చునిటీ ఏం లేదు. అంటే ఫస్ట్ మూవీకి ఇన్ని వేరియేషన్స్, ఇన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ ఇన్ని ఇమోషన్స్ కానీ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా అట్లా ఉంది సార్. అంటే ఎంత నా పాయింట్ అది కాదు. నువ్వు ఇంతకు ముందు 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పుంటావు, బట్ వాళ్ళది క్వశ్చన్ అయ్యి ఉండదు. అదేంటంటే నీ క్యారెక్టరు ఐ టెల్ యూ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ నార్మల్గా కేరళలో ఎక్కువ హ్యాండిల్ చేస్తారు, రైట్? అంటే ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కంప్లీట్గా ఒక అబ్బాయిని ప్రేమించి ఇంకో అబ్బాయితో పార్టిసిపేట్ చేసి బెడ్లో, అలాంటి క్యారెక్టర్ని విన్నప్పుడు మన వాళ్ళు నార్మల్గా అయితే భయపడతారు. ఏమన్నా డెఫినెట్లీ ఏమో అవునా, బ్యాడ్ నేమ్ వస్తుందేమో నాకు, ఎందుకంటే ఇరుగు నైబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. పైగా అది ఇట్ ఈస్ సచ్ ఎ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. దాన్ని డైరెక్టర్ చాలా గొప్పగా హ్యాండిల్ చేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి చాలా చుట్టూరా గొప్ప రీజన్స్ పెట్టి సినిమా హ్యాండిల్ చేసాడు అతను. ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి రాజేష్, దెర్ ఇస్ నో డౌట్. బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, నువ్వు మొట్టమొదట నువ్వు అలాంటి సీన్ యాక్ట్ చేయాలని నువ్వు విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఇన్స్టాంటేనియస్ రియాక్షన్? అంటే సార్ టు బి ఐల్ బీ హానెస్ట్, నేను భయపడ్డా. అంటే ఎట్లుంటుంది, ఏంది, ఎట్లా చేస్తా నేను సెట్లా, లేదా చుట్టూరా అందరూ ఉంటారు, చుట్టుముట్టు అందరు ఉంటారు, ఎట్లా చేస్తాం, ఇంకా ఒకవేళ చేసిన తర్వాత కూడా అది బయటికి ఎట్లా పోతుంది జనాలకి, ఏం అంటే ఎట్లా తీసుకుంటారు, నన్ను తిడతారా, ఏం చేస్తారు, మస్తు క్వశ్చన్లు వచ్చినాయి. ఇక నాకు వచ్చిన క్వశ్చన్లన్నీ డైరెక్టర్ని అడిగేసిన, సార్ నాకు ఇట్లా అనిపిస్తుంది, మరి పిల్లి ఇట్లా చేస్తుంది అని అంటే దానికి ఇప్పుడు తిట్టినారనుకో ఏంది పరిస్థితి అని అన్ని క్వశ్చన్స్ నాకు మన నుంచి సొసైటీలో మూవ్ అవ్వాలి కదా. అదే పైగా ఈ రోజున ఉన్న సోషల్ మీడియా ఎంత భయపెడుతుంది, పెద్ద వాళ్ళనే భయపెడుతున్నారు సోషల్ మీడియా ఈ రోజున అందరినీ.
కదా. సో నేను అన్ని క్వశ్చన్స్ అడిగేసిన ఆయన క్లియర్ కట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ పిల్ల ఇట్లా చేస్తుందంటే దీనికి రీజన్ ఉంది. ఆ పిల్లనే కాదు, రియల్ లైఫ్లో కూడా జనాలకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే వాళ్ళు ఇట్లా ఇట్లా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ట్రాక్లలో పోతున్నారు అని చెప్పి ఏ క్వశ్చన్కి ప్రాపర్ నాకు ఆన్సర్ ఇస్తే అప్పుడు అమ్మ ధైర్యం వచ్చింది నాకు. ఓకే, ఈ కథ నీకు చెప్తున్నప్పుడు మీ మదర్ విన్నారా? లేదు, నేను విన్నా ఫస్ట్. నేను ఇంట్లో పోయి చెప్పాను. ఇంటికి వెళ్ళి ఏం చెప్పారు మీ మదర్ నీకు? అంటే ఇంతకుముందు కూడా చెప్పిన, ఏ రోజు నన్ను ఏం ఆపలే, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు. యు ఆర్ నాట్ క్యాచింగ్ మై పాయింట్. అంటే ఏమంటారు, నీ ఇష్టం నువ్వు చెయ్యి అంటారు. అదేలే, మాకు అదే అన్నారు. అంటే మీ ఇప్పుడు నేను మీ మదర్ని కూడా మనం చూసా, అంత పద్ధతిగా అంత. ఇది ఏదో పాటలు పాడడం, కిటికీలోంచి లవర్ వస్తుంటే చూడడం, హలో అనడం కాదు. ఇది ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ స్క్రీన్. నీ ద్వారా నువ్వు విరాజ్ క్యారెక్టర్తో నువ్వు ఆ మార్నింగు ఇంటికి వెళ్ళి అక్కడ అతనితో పార్టిసిపేట్ చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నువ్వు ది వే యువర్ క్యారెక్టర్ స్పీక్స్. ఈ కథలో నీతి ఏంది, ఈ కథలో నీతి ఏంటి అని మాట్లాడిన సీన్ ఉందే, అసలు చాలామందికి షాక్ షేక్ థియేటర్లో ఆ సీన్ దగ్గర. దట్ సీన్ అసలు ముందు సీనే నువ్వు ఆటో ఎక్కించి తీసుకెళ్ళినప్పుడే జనం చచ్చిపోయారు అసలు. ఐ టెల్ యూ వన్ థింగ్, ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. చాలా డిస్టర్బింగ్. ఇది చాలా పెద్ద అమాయకురాల్లా మాట్లాడుతుంది. అది లేదండి, మా ఇంట్లో ఒప్పుకున్నారు. అది ఎవరైనా I'll give you some clarity on that. Please. So basically what అంటే తనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా చాలా భయపడ్డది. నేను ఆల్రెడీ ఆ పాటకి నేను ప్రాజెక్ట్లో ఆన్ బోర్డ్ ఉన్నా. సో ఐ వాజ్ గెటింగ్ అప్డేటెడ్. తను మంచి ఆడిషన్ ఇచ్చింది, కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు తను నో అన్నది. She went back saying no, and then later on they gave, as in రాజేష్ అన్న, మారుతి సార్, ఎస్కేఎన్ సార్, వీళ్ళంతా కూడా కూర్చొని ఇది ఒక స్లీజీ, ఒక లౌజీగా చూపియం, చాలా రెస్పాన్సిబుల్గా. స్టోరీయే ఇంపార్టెంట్, కంటెంటే ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్, అది ఆ టైంలో అట్లా ఎందుకు ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అవన్నీ కూడా ప్రాపర్ మోటివేషన్స్ తోటే చేస్తాం. అండ్ షూటింగ్ అప్పుడు కూడా చాలా కేర్తో చేసిండ్రు. ఆ గ్యారంటీలు ఆ రోజు ఇస్తే కానీ తను సైన్ చేయలేదు అనమాట. సో అవన్నీ లేకపోతే ఎవరైనా డైరెక్టర్కి టెస్ట్ పెట్టు అనమాట. లే అంటే ఇందాక కూడా అదే చెప్పిన, అన్ని క్వశ్చన్లు నేను అడిగిన, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అప్పుడు చేసిన అని చెప్పిన. అదేలే, అంటే బేసిక్గా నాన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ వచ్చి చేయడం వేరు. ఎందుకంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఏ సీన్ అయినా చేస్తారు, ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. బట్ యూఆర్ ఏ హైదరాబాదీ గర్ల్, పాత బస్తీ కేర్ ఆఫ్ కదా. నీకు ఎంత ఎలివేషన్ ఇచ్చినా యూ డిజర్వ్ ఇట్, యూ డిజర్వ్ ఇట్. నువ్వు ఒక్కరివే కాదు, ఈవెన్ ఆనంద్, హిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎన్ యంగ్స్టర్ టు హ్యాండిల్ ఇట్. నువ్వు ఆ లాస్ట్ 15-20 మినిట్స్ కనుక, బట్ ఫర్ యూ సినిమా వుడ్ హ్యావ్ బిన్ సంథింగ్ ఎల్స్. అంత బాగా పెర్ఫార్మ్ చేసి 150 సినిమాలు యాక్ట్ చేసిన ఒక మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహానటుడు, ఆయనే ఆ సీన్ గురించి చెప్తుంటే, సో వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ది ఫిల్మ్. మీరు ఆ రేంజ్ పట్టుకొచ్చారు ఆ సినిమాకి విత్ ది సపోర్ట్ ఆఫ్ ద డైరెక్టర్. నేను ఎందుకు నీ గురించి పదే అడిగానంటే, ఫర్ ఎ నాన్ లాంగ్వేజ్, నాన్ తెలుగు హీరోయిన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. వాళ్ళు దే డోంట్ కేర్, చెప్పు కావాలంటే ఇంకో సీన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లకి, ఇక్కడే తిరిగే పిల్లకి ఆ సీన్ ఎంతైనా కొంత అభ్యంతరకరమైన సీనే, దానిలో డౌట్ అయితే లేదు. నువ్వు ఆ సీన్ ఒప్పుకుని, మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుని చేయడం అన్నది ఉంది చూసావా, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హోల్ అఫైర్. మీ సినిమా చూసిన తర్వాత మీ పక్కింటి వాళ్ళు, ఆంటీలు, అంకుల్స్, నువ్వు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగావు కదా, ఏమన్నారు? వాట్ వాజ్ దేర్ రియాక్షన్? అంటే ఫస్ట్ నేను ఇట్లా సినిమాలలోకి పోతున్నా అది ఇది అని స్టార్ట్ చేసినప్పుడు ఇక నెగిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏమైనా ఫంక్షన్స్ అయితే పిలవకపోవడాలు,
Oh. ఇట్లాంటివి మస్తు అయినాయి. అంటే చిన్నగా చూసేయడాలు తీసి పడాలి ఇలాంటివన్నీ చేసినారు. చూస్తుండొచ్చు ఈ వీడియో పాపం కానీ అన్నీ చేసినారు. సినిమా రిలీజ్ కాగానే ఇన్ని వీడియోలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు కదా మా గురించి, మా సినిమా గురించి. ఇక ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది వాళ్ళకి. అమ్మ మా పిల్ల, మా బస్తీ పిల్ల, మా ఇంటి పక్కన ఉంటుంది, మాకు తెలుసు. మాకు మమ్మీ డాడీకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నారా, మాకు తెలుసు, మేము ఆ రోజు నుంచైనా నమ్మినాం అమ్మాయిని, మాకు అనిపించింది అది ఆ రోజు నుంచైనా. సినిమా డైలాగ్ మన గల్లీలో ఉన్న పిల్ల ఇంత మంచి పేరు తెచ్చుకుంటుంటే మాకు కూడా ఫుల్ సంతోషం ఉంది, మేము అందరికీ చెప్పుకుంటున్నాం. అప్పుడు నువ్వేంటన్నావు? అప్పుడు అలాగన్నారు అన్నావా? నేను అంటే కదా డ్రామా. ఎందుకు డ్రామా ఎందుకు సార్ లైఫ్ లో? నేను అవన్నీ అంటే వాళ్ళకి అది అర్థం అయిపోయింది. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలిస్తే చాలు సార్, మనం ఎందుకు పోయి కొట్లాడతాం వాళ్ళతో చెప్పండి. అదేలే వాళ్ళు వాళ్ళు నా డీపీలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు నా వీడియోలు పెట్టుకుంటున్నారు. మా డాడీ మమ్మీ ఇట్లా చూపిస్తున్నారు నాకు, చూడు ఇట్లా అన్నారు కదా, వీళ్ళే పెట్టుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పి. వెరీ వెరీ గ్రేట్. అయితే ఇప్పుడు